ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు 1400 మందికి సుమారుగా 15 కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ నుంచి సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఓన్లీ ఆగిరిపల్లి మండలం వాళ్ళు. మరి ఇందులో అమౌంట్ వచ్చి 13,64,871 రూపాయలు. రూపాయలు. మరి ఎవరైతే ఆరోగ్య సమస్యలతో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రి గారి నిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుతున్నారో వారందరికీ కూడా ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో ఇంత ఫాస్ట్గా, కొన్ని సందర్భాల్లో అయితే 12 గంటలకి మనం ఎల్ఓసి కోసం, అంటే సీరియస్గా ఉన్న పేషెంట్కి సంబంధించి ఎల్ఓసి అప్లికేషన్ ఇస్తే సాయంత్రం 3 గంటల కల్లా కూడా 4 లక్షలు 5 లక్షలు శాంక్షన్ చేసిన ఉదంతాలు కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారో అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కేవలం బురద జల్లాలి, ఏమీ జరగలేదు అనే అభిప్రాయాన్ని కలిగించడానికి చాలా తాపత్రయపడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ముందు 5 సంవత్సరాలు పరిపాలన ఎప్పుడైతే పోలికి వస్తుందో వారి బండారం కానివ్వండి, వారి లొట్టతనం కానివ్వండి అన్నీ బయటపడతాయి. కాబట్టి ఈరోజు ఎంతసేపు బురదల్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా కోట్లాది రూపాయలు, 14 కోట్లు నా ఒక్క నియోజకవర్గానికి ఇచ్చారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, మరి అదేవిధంగా ఎల్ఓసి కానివ్వండి, ఇది అదనంగా ఆరోగ్యశ్రీకి అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఒక మంచి ఆలోచన చేస్తుంది. గత పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఏంటంటే, గత పరిపాలనలో బాధ్యతారహితంగా ఏదైతే ఉందో, ఏదైతే జరుగుతుందో దాన్ని ముందుకు తీసుకెళ్తాం, లేకపోతే ఎటువంటి విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఏదో ఆటకాయితనంగా సలహాలు ఇచ్చి, లేదు వారి దృష్టిలో ఏమున్నా ఏదో 1-2 సంఘటనలు దృష్టిలో పెట్టుకుని చేసిన సూచనల మేరకు విధానాలు నిర్ణయించడం జరిగితే, ఈరోజు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రపంచవ్యాప్తంగా జీవన ప్రమాణాలు పెంచడానికి ఎటువంటి విధానాల్ని అవలంబిస్తున్నారు, అభివృద్ధి చెందిన దేశంలో కానివ్వండి, లేకపోతే ఇంకా మెరుగైన విధానాలు ఉన్న రాష్ట్రంలో కానివ్వండి, ఏం చేస్తున్నారనే దాని మీద పరిశీలన చేసి విషయ పరిజ్ఞానం ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని
అయితే వైద్య రంగంలో ఉన్న నిష్ణాతుల్ని, లేదా సామాజిక రంగంలో ఉన్న నిష్ణాతుల్ని, వీళ్ళందరి సూచనలు తెలుసుకుని మరి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం ఈ ప్రభుత్వంలో విధానం అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తాను. దాంట్లో భాగంగానే త్వరలో క్యాబినెట్లో మొన్ననే అప్రూవ్ చేశాం. 904 వాహనాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఆ వాహనాల్లో టెస్టులకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా పెట్టుకుని రోజుకి 14,000, సంవత్సరానికి 50,60,000 మంది ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆరోగ్యపరమైన స్క్రీనింగ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు కానివ్వండి, లేదా ఇంకా ఇతర టెస్టులు అవన్నీ కూడా చేసి వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేసి దాని వ్యాపారాత్మకంగా వాడుకుంటాం కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే అట్టిపెట్టి ఆ పేషెంట్లు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నిక్షిప్తమైన సమాచారాన్ని తీసుకుని ఫాస్ట్గా వైద్య సేవలు అందించే విధానానికి వేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా ఈరోజు మనం ఏ పేషెంటు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన పరిశీలన కోసం అన్ని టెస్టులు రాసేస్తున్నారు. ఒకవేళ డాక్టర్ గారి దగ్గర సంతృప్తి చెందక, లేదా ఆ హాస్పిటల్లో సంతృప్తి చెందక ఇంకొక హాస్పిటల్కి వెళ్ళేటట్లయితే అక్కడ కూడా వెళ్ళంగానే మళ్ళీ ఆ డాక్టర్ హాస్పిటల్ వారు కూడా మొత్తం మళ్ళీ టెస్టులన్నీ కూడా రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ఆర్థిక భారం కూడా అవుతుందని చెప్పేసి పేషెంట్కి అని చెప్పేసి మనం చేస్తాం. సో దీని యొక్క లక్ష్యం ఏంటంటే మన రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య సమాచారం ప్రభుత్వ ఆధీనంలో నిక్షిప్తం చేయటం, అదేవిధంగా వైద్య ఖర్చుల్ని తగ్గించడం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాం. 5 సంవత్సరాల్లో విద్యుత్ రంగంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఆఖరికి అంత ముందు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని ప్రపంచ పెట్టుబడిదారులందరూ కూడా విమర్శించిన కేంద్ర ప్రభుత్వం ఇది మంచి విధానం కాదు, ఇటువంటి విధానం చేస్తే మన దేశంలోకి ఇతర దేశస్తుల పెట్టుబడులు రావు అని వార్నింగ్, కాషనింగ్ చేసిన కొన్ని సోలార్ పవర్ ప్లాంట్ల అగ్రిమెంట్స్ రద్దు చేయటం మూలంగా వారు కోర్టులకు వెళ్ళటం మూలంగా కోర్టులకు, ఎందుకంటే ఒక ప్రభుత్వం, ఇది ప్రభుత్వం, అది జగన్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది మనం అనుకుంటాం. కానీ ఒక ఇన్వెస్టర్కో లేకపోతే ఇది విదేశీ పెట్టుబడిదారుడికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని అబ్రప్ట్గా అంటే ఒంటిపోకడిగా రద్దు చేసిన ఉద్దేశంతో కోర్టుకు వెళ్తే నిర్దాక్షిణ్యంగా 9,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ఆ కంపెనీలకి ఒక్క యూనిట్ కూడా కొనకుండా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి నేను మనం చేస్తాను. బయట 14 రూపాయలకి, 10 రూపాయలకి లేదా 5 రూపాయలకి అట్లా వివిధ రేట్లలో అధిక ధరలకు కొన్నారు. కానీ తక్కువ రేటుకు వస్తున్న సోలార్ పవర్ని చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకున్న ఉద్దేశంతో దాన్ని చేయటం మూలంగా సరే పవర్ కొనుగోలులో నష్టపోయాం, 9,000 కోట్లు నష్టపరిహారం చెల్లించి నష్టపోయాం. వాళ్ళు అసలు ఎక్కడైనా సరే ఒక 1000 మెగావాట్లు, ఒక 500 మెగావాట్లను యాడ్ చేశారేమో ఒకసారి పరిశీలించుకోమని చెప్పేసి నేను వారిని కోరుతా ఉన్నాను. ఈరోజు 80 గిగావాట్లు అంటే 80,000 మెగావాట్కి అగ్రిమెంట్లు సైన్ చేశారు. ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఏమిటా లక్ష్యం? ఇప్పటి వరకు కూడా ఫాసిల్ ఫ్యూయల్ అంటే భూగర్భంలో వచ్చే ఫ్యూయల్స్, ఇంధనాల ద్వారా మనం పవర్ జనరేట్ చేసుకుంటాము. అది డీజిల్ కానివ్వండి, బొగ్గు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి. ఎప్పుడైతే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ భూగర్భ ఎనర్జీ ఇది షార్టేజ్ వచ్చిందో, లేకపోతే ఇతర దేశాల మీద మన డిపెండెన్సీ ఇబ్బందికర పరిస్థితుల్లో పడుతుందనే ఉద్దేశంతో రెన్యూవబుల్ ఎనర్జీకి అంటే న్యాచురల్ రిసోర్స్ అంటే సూర్యరశ్మి అంటే ఈ భూగర్భ ఇంధనాలన్నీ కూడా తరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు సింగరేణి కాలనీస్లో బొగ్గులు తగ్గిపోయినాయి అన్నారు, మళ్ళీ ఎత్తుక్కోవాలి. మళ్ళీ ఎక్కడో మన రాష్ట్రంలో కూడా మన జిల్లాలో కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఎక్కడ చదివాను ఒక తర్వాత. అంటే అట్లా ముందుకెళ్తూ ఉండాలి. ఆ ఇంధనాలు ఒక 100 సంవత్సరాలకో 500 సంవత్సరాలకు అయిపోతాయి. కానీ సూర్యరశ్మి,
గాలి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా అయిపోతాం అనే సమస్య ఉండదు. చీప్గా బొగ్గు కొనాల్సిందే, గ్యాస్ కొనాల్సిందే, డీజిల్ కొనాల్సిందే, ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. కాబట్టి మన విదేశీ మారక ద్రవ్యం సేవ్ అవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సోలార్ పవర్కి మరి కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో వారి సహకారంతో రెన్యూవబుల్ ఎనర్జీకి ఎంత మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో ఇంత ఫాస్ట్గా కొన్ని సందర్భాల్లో అయితే 12 గంటలకి మనం ఎల్ఓసి కోసం అంటే సీరియస్గా ఉన్న పేషెంట్కి సంబంధించి ఎల్ఓసి అప్లికేషన్ ఇస్తే సాయంత్రం 3 గంటల కల్లా కూడా 4 లక్షలు 5 లక్షలు శాంక్షన్ చేసిన ఉదంతాలు కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కేవలం బురద జల్లాలి, ఏమీ జరగలేదు అనే అభిప్రాయాన్ని కలిగించడానికి చాలా తాపత్రయపడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ముందు 5 సంవత్సరాలు పరిపాలన ఎప్పుడైతే పోలికి వస్తుందో వారి బండారం కానివ్వండి, వారి లొట్టతనం కానివ్వండి అన్నీ బయటపడతాయి. కాబట్టి ఈరోజు ఎంతసేపు బురదల్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా కోట్లాది రూపాయలు 14 కోట్లు నా ఒక్క నియోజకవర్గానికి ఇచ్చారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, మరి అదేవిధంగా ఎల్ఓసి కానివ్వండి, ఇది అదనంగా ఆరోగ్యశ్రీకి అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. రోడ్స్ ఉన్నాయి. మనం గతంలో చదువుకునేవాళ్ళం, ఇది అనేవాడు మన నాగరికత, మన సంస్కృతి, మన రోడ్లు బట్టి తెలుస్తాయి అని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. మనకి ఎంత దుర్బలమైన పరిస్థితులు గత సంవత్సరం ఉన్నాయంటే గత ప్రభుత్వంలో తెలంగాణ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ మన రాష్ట్రానికి బార్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రంలో నుంచి మీరు నిద్రలో ప్రయాణం చేస్తామంటే మన బార్డర్ కళ్ళు తెరిచి చూడక్కర్లేదు. మనం కేవలం ఆ బస్సులో కుదుపులకి మనం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చామని చెప్పేసి తెలిసే విధంగా రోడ్ల పరిస్థితి ఉన్న మాట వాస్తవా కాదా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాం. ఆ రోజు చెప్పారు, ఆ రోడ్లు లేకపోతే ఏమైంది, మేము సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం కదా అని చెప్పారు. సో కానీ ఒక రాష్ట్ర అభివృద్ధి, జీవన ప్రమాణాలు పెరగాలంటే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా మీరు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానంటున్నారో ఆ డబ్బులన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు అధిక వ్యయంతో ప్రజలే నష్టపోతారనే విషయాన్ని గుర్తించలేని నాయకత్వం ఆ రోజు ఉందని చెప్పేసి నేను మనం చేస్తాను. జనరల్ ఫండ్స్ 6,17,00,000, హాస్పిటల్ 4,76,00,000, 15th ఫైనాన్స్ 10,87,00,000, సిఆర్డిఏ 11 కోట్లు. మొత్తం 5 సంవత్సరాల్లో నూజివీడు మున్సిపాలిటీ ఖర్చు పెట్టింది 5 కోట్ల రూపాయలని నాకు సమాచారం. కానీ 2 సంవత్సరాల్లోనే మేము 11 కోట్ల రూపాయలు అదనంగా తీసుకొచ్చాం ప్రభుత్వం నుంచి, మున్సిపల్ నిధులు కాదని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఎస్డిఎంఏ, శాప్ ఇవన్నీ కూడా 325 దాదాపు 330 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి కూడా మనం చేస్తాం. దాంతోపాటు ఈరోజు ఒకప్పుడు జంగిల్ రాజ్ అని చెప్పేసి బీహార్కి మనందరం కూడా అనుకుంటుండేవాడు. కానీ ఈరోజు మీ రాష్ట్రంలో ప్రతిపక్షం ఏదంటే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్తే గొడ్డల పార్టీ కదా, మీకు ప్రతిపక్షం అంటే మేము కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. సో తర్వాత ఆలోచించాను, ఎందుకు ఈ గొడ్డల పార్టీ అని పేరు వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారం కోసమే రాజకీయ పార్టీ కాదని వాళ్ళం. కానీ అధికారం కంటే కూడా ముఖ్యమైన లక్ష్యం ఏ రాష్ట్రాన్ని అయితే రిప్రజెంట్ చేస్తూ ఉందో ఆ రాజకీయ పార్టీ ఆ రాష్ట్రాన్ని మేలు కోరుకుంటుంది. ఆ రాష్ట్రంలో మంచి పరిస్థితులు ఉండాలి,
ఆ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే. కానీ ఇక్కడున్న ప్రతిపక్షం రాష్ట్రం కాదు, రాష్ట్ర ప్రజలు కాదు, నా స్వార్థం కోసం గొడ్డలతో అడ్డంగా అరాచక శక్తుల్ని, అరాచక పరిస్థితుల్ని, విధ్వంస పరిస్థితుల్ని, విద్వేషపూరిత వాతావరణం రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తారు. కాబట్టి ఇతర రాష్ట్రాలు, ఈ రాష్ట్రంలో కూడా అందరూ గొడ్డలి పార్టీ అని పేరు పెట్టుకున్నారని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి వెళితే వచ్చే మంచి చెడుల గురించి, సమాజం మీద పడే ప్రభావం గురించి ఆలోచన చేస్తారు. ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళాలనుకుంటే ఒక చోటకి ఇంటెలిజెన్స్ ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అక్కడ ఇది పరిస్థితి, మీరు వెళ్ళే చోట ఇటువంటి జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది, ఇదని ముందు పెడుతుంది. దాన్ని ఆలోచించుకుని ప్రభుత్వానికి మేలు జరిగిద్దా, ప్రజలకు మేలు జరిగిద్దా. ఒక రాజకీయ పార్టీ వెళ్ళేటప్పుడు ఏమంటే అతను మంచోడు కాదు, లేదా అతను సమాజంలో కొద్దిగా ఇదైనాడు అని అనుకుంటాం. అట్లా కాకుండా మీరు గంజాయి బ్యాచ్ని పోలీసు వాళ్ళు శిక్షిస్తే ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తానికి మీరు వెళ్ళారంటే మీరు ఇటువంటి సొసైటీని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారో ప్రజలు కూడా అర్థం చేశారు. కాబట్టి గొడ్డలి పార్టీ అన్నారని చెప్పేసి మనం చేస్తాం. మీరు వెళ్తున్నారు ఒక రైతు ఏదో పరామర్శిస్తానికి. ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్న వాళ్ళు అందరికీ తెలిసింది ఏంటంటే రైతును పరామర్శించినప్పుడు రైతు ఎక్కడైతే నష్టపోయాడో వాళ్ళ ఇంట్లో కానీ లేకపోతే వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి ఏంటి అక్కడ సమస్య, పంట ఎండిపోయిందా, నీళ్లు రావట్లేదా అని పరిశీలించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, ప్రభుత్వాన్ని విమర్శిస్తా చేస్తారు. కానీ మీ పరామర్శ యాత్రలో రైతు శ్రేయస్సు కంటే కూడా మీ రఫ్రఫా బ్యానర్లు, ఎవడంటే వచ్చినా తొక్కేస్తాం అనే బ్యానర్లు, కారు కింద పడ్డా కూడా పర్లేదు మీరు ఏదైతే ఎవరొచ్చినా తొక్కేస్తా ఉన్నారో ఆ తొక్కుడికి నిదర్శనంగా మీ కారు కింద పడ్డా కూడా పట్టించుకోని పరిస్థితులు, ఇవన్నీ కూడా చూసి గొడ్డలి పార్టీ చెప్పేసి పేరు చేస్తారు. ఎవరైనా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఆహ్వానిస్తారు, రే మన రాష్ట్రంలో బాగానే ఉంది కదా అని చెప్పేసి. కానీ మీరు పెట్టుబడులు పెడితే మేము వచ్చినాక మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ అన్నీ కూడా తిరగదోడతామని చెప్పేసి బెదిరిస్తున్నారంటే అధికారులు ఉన్నారు. అధికారులు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మీరు ఉన్నారు. మీరు అధికారులు ఉన్నప్పుడు ఒక ఎంపీని కొడతామో లేకపోతే ఆఖరికి ప్రాణం తీసేస్తామో ఏదో మీరు సూచన చేశారు. అందుకనే ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధి ఛాతీ మీద కూర్చుని మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరు ఊహించిన విధంగా ఒక పార్లమెంట్ సభ్యుని మరి మ్యాన్ హ్యాండిల్ చేశారు. అదేవిధంగా ఒక చిన్న పాపని మీ సూచన మేరకు ఏ విధంగా హింసించారో, ఎంఏ పేరు ఏదో ఉంది, బాంబే సినిమా యాక్టర్ ఏదో జత్వాని, అంటే మీ విధానం ప్రకారం వాళ్ళు పనిచేశారు. తప్పైతే చేయాలి, అంతేగాని మీరు ఆ 7 సముద్రాల అవతల ఉన్నా కూడా పట్టుకొస్తామంటే ఏం మీ ఉద్దేశం? మీరు ముందు విధానాన్ని విమర్శించండి. అదేవిధంగా డిఎస్సి పెడితే మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఈరోజు చెప్తాడు ఎవరు మన వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యంగ్యంగా ఏదో ఇది పెట్టారు, అదేంటి ఏమంటే బ్రిడ్జ్. ఆయనకి అవగాహన లేకపోతే నేర్చుకోండి. బ్రిడ్జ్ అనే ఆట కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆట, అది క్రీడ. అంతేకాకుండా వరల్డ్ ఒలింపిక్స్లో కూడా బ్రిడ్జ్ అనే ఆట ఉంటుంది. సో ఏ విధానం సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఏ విధానం అయితే అన్ని రాష్ట్రాలు చేసినాయో ఆ విధానంతోనే మేము సర్టిఫికెట్ ఆధారంగా ఇచ్చాము. అదేవిధంగా చాలా పారదర్శకంగా టీసీఎస్ ఒక పేరెన్నిక కన్నా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ ద్వారా ఎన్నిక నిర్వహించాం. ఆ ఎన్నిక నిర్వహించే ప్రాంతం కూడా మా స్కూలో లేకపోతే మన కోటో లేదా మన దివానమో లేకపోతే మన ప్యాలెస్ కాదు. అదంతా కూడా టీసీఎస్ వల్ల ఒక అయాన్ అని ఒక సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్లో ఒక్కొక్క సెంటర్లో 20 లేదా 50 100 ఉంటాయి. సో అక్కడ నిర్వహించాం. అంతేగాని క్రెడిబిలిటీ లేని సంస్థ ఏదో తీసుకొచ్చి పెట్టలేదని చెప్పేసి మనం చేస్తాం. కాబట్టి 2 సంవత్సరాలు అయింది కాబట్టి తప్పలేదు. ఇంకా జరగాల్సినవి కానీ మీ నియోజకవర్గానికి రాష్ట్రానికి జరగాల్సిన మేలు గురించి మీరు మాట్లాడండి. అంతేగాని ఊరిని బురద జల్లి మీ తప్పుల్ని మీ అరాచకాలని కప్పించుకుంటానికి మాత్రం ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మనం చేస్తాం.